న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. ఈ నూతన సంవత్సరం మీకు ఆనందం, శాంతి మరియు విజయాన్ని తీసుకురావాలి. మీ కలలు నెరవేరాలని కోరుకుంటున్నాం. ఈ కొత్త సంవత్సరం మీకు అదృష్టాన్ని తీసుకురావాలి మరియు మీ జీవితం సంతోషంతో నిండి ఉండాలి. కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాల వైపు దూసుకెళ్తూ అన్నింటా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీ న్యూస్ ఛానల్ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీకు ఆనందం, శాంతి మరియు విజయాన్ని తీసుకురావాలి. మీ కలలు నెరవేరాలని కోరుకుంటున్నాం. ఈ కొత్త సంవత్సరం మీకు అదృష్టాన్ని తీసుకురావాలి మరియు మీ జీవితం సంతోషంతో నిండి ఉండాలి. కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాల వైపు దూసుకెళ్తూ అన్నింటా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీ న్యూస్ ఛానల్ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలందరికీ, కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీరందరికీ, మీ కుటుంబాలందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ, మరి కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో అధికారంలోకి తీసుకొచ్చిన మీ అందరికీ అభివృద్ధిని, సంక్షేమాన్ని మరి అనునిత్యం చేరవేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర భావితరాల భవిష్యత్తుకి అమరావతి రాజధానిని పునాదులు వేయటం, మన యువత అందరికీ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న, అహర్నిశలు కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ భగవంతుడు అన్ని రకాలుగా మీకు సహకరించాలని కోరుకుంటూ ఇట్లు మీ బుచ్చిబాబు. యానం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరింట్లో కూడా సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా పెద్దలకి, కార్యకర్తలకి, నా అభిమానులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా యానం యువత, అదేవిధంగా డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కోరుకునేది ఏంటి అంటే, యువత అందరూ కూడా చాలా ఆనందంగా జరుపుకునే నూతన సంవత్సరాన్ని జాగ్రత్తగా ఉండే విధంగా అందరూ కూడా డిపార్ట్మెంట్స్ వారందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. కానీ యువత అందరూ కూడా జాగ్రత్తగా వారందరికీ సహకరించి మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా గమనించుకుని పేరెంట్స్ అందరూ ఉండాలని, అదేవిధంగా యువత అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని మరొకసారి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ గొల్లపల్లి. అందరికీ నమస్కారం. యానం నియోజకవర్గ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరం మన యానం నియోజకవర్గ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ తోటరాజుగా మీ ముందు నుంచి సెలవు తీసుకుంటూ ఉన్నాను. వెల్కమ్ టు బీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మాదక ద్రవ్యాల వాడకాన్ని వ్యతిరేకిస్తూ పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు ముమ్మిడివరం పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం అనే నినాదాలు చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మాదక ద్రవ్యాల వాడకాన్ని వ్యతిరేకిస్తూ పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు ముమ్మిడివరం పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం అనే నినాదాలు చేపట్టారు.
ఆశయాల్ని బుక్కిబాల్ చేయొద్దు. వద్దు బ్రో 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 వద్దు బ్రో. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు గౌరవం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ పేర్కొన్నారు. ప్రశంసా పత్రాలు పంపిణీ ఉమా సురేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజ్తో కలిసి ఎంపీ హరీష్ పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు గౌరవం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ పేర్కొన్నారు. ముమ్మిడివరంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో చురుకుగా వ్యవహరించిన కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు పంపిణీ ఉమా సురేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజ్తో కలిసి ఎంపీ హరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కోటి సభ్యత్వాలు కలిగి ఉండి అపజయం పాలైన తిరిగి రెట్టింపైన ఉత్సాహంతో అధికారంలోకి రావడం ఇవన్నీ కార్యకర్తల కృషి అని అన్నారు. విప్ దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన సంవత్సరం నరకాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాక అభివృద్ధి విషయంలో ఇతర రాష్ట్రాల కన్నా ముందుకు కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారందరికీ తగిన సమయంలో తగిన రీతిలో గౌరవిస్తామని, పదవులు ఇచ్చిన వారు మరింత బాధ్యతతో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న 180 మందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే ఉమా సురేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా డాక్టర్ జంధ్యాల శివకుమార్ కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం గావించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమా సురేశ్వర స్వామి దేవస్థానంకు ధర్మకర్తగా నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మము యోగ్యంగాను నమ్మకముగాను శక్తివంచన లేకుండా న్యాయ దృష్టితోనూ జ్ఞాన విధేయముగాను భయాభిమాన రాగ ద్వేషరహితంగాను పైన తెలిపిన సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగలని మరియు ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టం 3087 నందు పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసాహింపగలనని దైవ సాక్షిగా మనపూర్వకంగా ప్రమాణం చేయుచున్నాను. ఎవరి పేరు అని చెప్పేసుకుంటారా? ధర్మయుక్తంగాను నియమించబడి ఉన్న ధర్మకర్తగాను విద్య ఆ కార్యక్రమం చేసినప్పుడు మీరు మీ ఫోటో తీసుకుంటూ మీ లాగిన్ ఐడిలోనే మీరు పెట్టుకుంటారనే ఉద్దేశంతో అది కార్యక్రమాన్ని మై టీడీపీ యాప్ని కూడా రిలీజ్ చేసాం. దీనివల్ల మాకు వస్తున్న లాభం ఏంటంటే మేము రేపన్నాడు రాబోయే ఏ కార్యక్రమం పదవులు ఇవ్వాలన్నా లేకపోతే ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్స్లోనన్నా ఇవన్నీ విషయాల్లోని కూడా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి నిజంగా కష్టపడిన కార్యకర్తలు ఎవరున్నారు వాళ్ళని గుర్తించాలనే ఏకైక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మేము పెట్టడం జరిగింది. ఇందులోని ఈ రోజు మనం అందరూ కొంచెం నిరాశపడుతున్నారని చెప్పి కూడా అందరూ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే 129 మందికే మనం ఈ రోజు గుర్తించడం జరిగింది. మనం ఎప్పుడైనా సరే రేపన్నాడు మనం ఎప్పుడు కాంపిటీషన్ ఎందుకు మన పార్టీలో పెట్టుకుంటాం. ఎప్పుడైనా ఒకరి మీద ఒకరు ఎక్కువగా కష్టపడి వాళ్ళు చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఈ ప్రాంతంలోని అందరూ నేను అనేక సందర్భాల్లో నేను చూశాను.
ప్రతిసారి అందరూ మన ఏదైనా పార్టీ కార్యక్రమం వేస్తే ఒక వారం 2 వారాలు ఎవరికి ఫోన్ చేసినా ఎవరు పనిచేయరు. నిజంగా నాకు తెలిసిన విషయం అది. అందరూ చెప్తారు సార్ నాకు నెట్ లేదు సార్, లేకపోతే అక్కడ సిగ్నల్ రాగట్లేదు, లేకపోతే సిగ్నల్ ఇష్యూ. దాని తర్వాత మన స్థానిక బుచ్చిబాబు గారు ఫోన్ చేసి మనం రేపటి కల్లా పూర్తి చేయాలంటారు. రేపు రాత్రికి ఈ రోజు రాత్రి నుంచి ప్రారంభించి రేపు రాత్రి వరకు పూర్తి చేయాలి సార్. అది ఎలాగవుతుందా లేదు కొంత నేను కూడా ఆశ్చర్యపడ్డా. కానీ మీ అందరికీ మాత్రం ఒక సరైన పట్టుదల అన్ని విషయాల్లో. కానీ రేపన్నాడు మనం పదవుల విషయంలో వచ్చినా సరే మీ అందరికీ సరైన గుర్తింపు ఇవ్వాలని ఏకైక ఉద్దేశంతో ఈ యాప్ని పెట్టడం, ఈ కేఎస్ఎస్లోని మీ అందరినీ కూడా చేర్చడం కూడా జరిగింది. మీ అందరినీ కోరేది ఒకటే, మీ ఫోన్ మీ దగ్గర, ఇంకెవరి ద్వారా మీరు చేయించుకోవద్దు. ఎందుకంటే ఈరోజు ఇంకెవరో మీ ఫోన్ మీద కష్టపడితే వాళ్ళకి గుర్తింపు రాదు. ఎవరి పేరు ఉందో అక్కడ లాగిన్ అయి ఉందో వాళ్ళకే గుర్తింపు వస్తుంది. దీనివల్ల మీరు ఎక్కడా కూడా మీ ఫోన్ ఉంటే మీ ఫోన్ ద్వారా మీ ముందుగా ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. చాలా సంతోషం. సుపరిపాలనలో తొలడిగిన కార్యక్రమం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేసుకుని ఈ కార్యక్రమంలో మన ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయిన కారణంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో గ్రామ పార్టీ నాయకులు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు కలిసి ఇంటింటికి తిరిగి కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నాయకులు కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ చూపించి గ్రామ స్థాయిలో ఇంటింటికి తిరిగి మైటీడీ యాప్ నందు నమోదు చేసి సమస్యలు అందులో నమోదు చేయడం జరిగింది. మన ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంటింటికి వెళ్ళి వివరించాం. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కష్టపడి పనిచేశారు. అయినప్పటికీ యాప్ నందు సరే ఎవరైతే 90% దాటి నమోదు చేశారో వారికి ఉత్తమ కార్యకర్తగా అవార్డు జ్ఞాపకం ఇవ్వడం జరుగుతుంది. మనం 10 మంది క్లస్టర్లని మళ్ళీ ఇన్ఛార్జీని కో ఇన్ఛార్జీని కూడా ఏర్పాటు చేసుకున్నాం. 55 మంది యూనిట్ ఇన్ఛార్జీని కో ఇన్ఛార్జీని కూడా పెట్టుకున్నాం. మరి బూత్ ఇన్ఛార్జీలుగా 265 మందితో పనిచేశాం. మరి కేఎస్ఎస్ల కింద 8196 మంది ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకుని మన ప్రభుత్వం చేసే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటికప్పుడు వివరించుకుంటూ మరి మన ముందుకెళ్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ప్రశంసించాలని చెప్పి పోటీతత్వం ఉండాలి మనలో. మరి నాగేశ్వరరావు చెప్పినట్టుగా మరి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ సెల్లో ఒకరినొకరు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు రావటం వాస్తవం. అవి కూడా మరి లోకేష్ గారి దృష్టిలో పెట్టాం. అవన్నీ కూడా సరి చేస్తారు ప్రజల్లో. మరి ఎవరు కూడా డిస్కరేజ్ అవ్వద్దు. అందరూ కూడా బ్రహ్మాండంగా మరి పనిచేసి మన కూటమి ప్రభుత్వాన్ని మన నియోజకవర్గంలో మీరు అందరూ నన్ను అత్యధిక మెజార్టీతో హరీష్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో పార్లమెంట్కి అసెంబ్లీకి పంపారు. అదేవిధంగా ఏదైతే నమ్మకంతో మమ్మల్ని పంపారో అదే నమ్మకంతో మన నియోజకవర్గానికి రావాల్సిన అభివృద్ధిని సంక్షేమాన్ని అహర్నిశలు మేమిద్దరూ కూడా కృషి చేసి పక్క నియోజకవర్గాల కంటే ధీటుగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం మీ అందరి సహకారంతో. కరప మండలం కరప గ్రామం నీలయ్య తోటలో జరిగిన హౌస్ బ్రేకింగ్ నేరంలో కంప్లైంట్ వచ్చిన 24 గంటల్లో ఛేదించి సదరు నేరానికి పాల్పడిన 22 సంవత్సరాల సుంకర తేజ పర్లోపేట కాకినాడ అను అసామిని చాకచక్యంగా పట్టుకొని ముద్దాయి వద్ద నుండి చోరీ సొత్తు మొత్తం అనగా సుమారు 210 గ్రాములు బంగారం 5,000 రూపాయల నగదు రికవరీ చేశారు. కరప మండలం కరప గ్రామం నీలయ్య తోటలో జరిగిన హౌస్ బ్రేకింగ్ నేరంలో కంప్లైంట్ వచ్చిన 24 గంటల్లో ఛేదించి సదరు నేరానికి పాల్పడిన 22 సంవత్సరాల సుంకర తేజ పర్లోపేట కాకినాడ అను అసామిని చాకచక్యంగా పట్టుకొని ముద్దాయి వద్ద నుండి చోరీ సొత్తు మొత్తం అనగా సుమారు 210 గ్రాములు బంగారం 5,000 రూపాయల నగదు రికవరీ చేశారు. వాటి విలువ సుమారు 21,05,000. ఈ కేసులో కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ అయిన చైతన్య కృష్ణకు రాబడిన విశ్వసనీయమైన సమాచారం మేరకు కరప పోలీస్ స్టేషన్ ఎస్ఐ టి సునీత వారి సిబ్బంది మరియు కాకినాడ రూరల్ సర్కిల్ క్రైమ్ డిటెక్షన్ టీం సహాయంతో కాకినాడ అర్బన్తో పర్లోపేటలో ఈ రోజు ఉదయం అరెస్టు చేయడం జరిగింది. పై ముద్దాయిని నేరం జరిగిన 24 గంటల్లో పట్టుకోవడంలో మరియు చోరీ సొత్తు రికవరీ చేయడంలో ప్రతిభ కనబర్చిన కాకినాడ రూరల్ సిఐ డిఎస్ చైతన్య కృష్ణ, కరప సబ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి సునీత,
హెడ్ కానిస్టేబుల్ నరసింగరావు, చిన్న నారాయణరెడ్డి, కానిస్టేబుల్ సురేష్ కుమార్ మరియు ఇతర సిబ్బందిని కాకినాడ సబ్ డివిజన్ ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. డబ్బాలోనో పూలకుండీలోనో అటకమేలో జస్ట్ అట్లా పెడతారు. అట్లా పెట్టి కేవలం ఇతను ఐడెంటిఫై చేసుకొని వేసిన తాళం వేసినట్లే ఉంటుంది, కానీ లోపల బంగారం పోతుంది. ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, పోలీస్కి వచ్చి చెప్తే కూడా నమ్మమ్మా, వీళ్ళు కంప్లైంట్లు అబద్ధం చెప్తున్నారేమో మనం కూడా నమ్మం. ఇతను ఎంఓ సేమ్ గతంలో ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబట్టాడు. ఇతను నవంబర్ నెలలో రిలీజ్ అయ్యాడు. నవంబర్ నెలలో అరెస్ట్ చేశాడు, రిలీజ్ అయ్యాడు బెయిల్ మీద. మళ్ళీ అగైన్ 3 daysలో చేశాడు అఫెన్స్. అందుకే ఇతను ఎంఓ ఆధారంగా ఇమీడియట్గా మనం వితిన్ 24 hours ఇతను క్యాచ్ చేయడం జరిగింది. అందరూ క్రైమ్ పార్టీ అందరూ కూడా సార్ కూడా అప్రిషియేట్ చేశారు. లోకల్ శంకర్ తేజ పర్లో పెట్టారు. వాళ్ళ మీద ఇప్పుడు సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ రోజు మొత్తం నైట్ కి అది డ్రంక్ అండ్ డ్రైవ్ వగేరా వీఆర్ కండక్టింగ్. అన్ని లిక్కర్ షాప్ దగ్గర వీఆర్ పుట్టింగ్ చాలా స్ట్రిక్ట్ విజిలెన్స్. మొత్తం నైట్ మీద కూడా వేర్ అవర్ క్యా బోల్తే పెట్రోలింగ్ పార్టీస్ అండ్ పికెట్ వీ హ్యావ్ పుట్. తర్వాత ఇది గాంజాస్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ పర్సన్స్ ఆల్సో వీఆర్ సెయింగ్. డ్రోన్స్ నుంచి కూడా వీఆర్ మానిటరింగ్. అన్ని బీచ్ ఏరియా వగేరా వీఆర్ కవరింగ్. కొంచెం 5-10 kilometers అలాగే ఏరియా వీఆర్ కవరింగ్. సో కొంచెం జాగ్రత్తగా చూడండి. we will take చాలా స్ట్రిక్ట్ యాక్షన్ విల్ టేక్. సో నో ఎనీ కైండ్ ఆఫ్ న్యూసెన్స్ షుడ్ బి దేర్. అంతే. ఎనీ క్వశ్చన్స్ అయితే అడగండి, అదర్వైజ్ థ్యాంక్ యూ. ఓకే. జిల్లా అమలాపురం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగం ధ్వంసం చేసిన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం ప్రముఖ పుణ్యక్షేత్రం భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా. జిల్లా అమలాపురం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగం ధ్వంసం చేసిన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం ప్రముఖ పుణ్యక్షేత్రం భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా. నిందితుడు శీలం శ్రీనివాస్ను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ రాహుల్ మీనా వ్యక్తిగత గొడవల నేపథ్యంలోనే విగ్రహమును ధ్వంసం చేశాడు. కాలువ స్థల వివాదం ఉన్న నేపథ్యంలో ఈ చర్యకు పాల్పడ్డాడు. ఆలయంలో పనిచేసే ఉద్యోగులకు శ్రీనివాస్కు మధ్య విభేదాల నేపథ్యంలో విగ్రహం ధ్వంసం చేస్తే కేసు వాళ్ల మీదకు వెళ్తుందనే నేపథ్యంలో ఘటనకు పాల్పడిన నిందితుడు. గతంలో ఇతనిపై నేర చరిత్ర ఉంది. రామచంద్రపురం మండలం తోటపేటకు చెందిన శీలం శ్రీనివాస్. దీని వెనుక ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. శ్రీనివాస్ హిందూ మతానికి చెందినవాడే. 298, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇది రీసెంట్గా మన భీమేశ్వర స్వామి టెంపుల్ ద్రాక్షారామంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఇది ప్రెస్ మీట్ పెట్టాము. ఆన్ 30th మొన్న అంటే 30th of December మార్నింగ్ అరౌండ్ 6 AM మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ అక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ పాండ్ దగ్గర ఉన్న ఒక శివలింగంకి ఎవరైనా పాడి చేశారు ఇది అలా అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఇన్ఫర్మేషన్ మీద బేస్ చేసుకొని వెంటనే మా పోలీస్ టీమ్స్ అక్కడ రెస్పాండ్ అయ్యారు. వెంటనే మేము కూడా వాళ్ళకి 6 teamsలో ఫామ్ చేసి అంత చుట్టుపక్కల ఉన్న అంత CCTV కెమెరాస్కి వెరిఫై చేసుకోమని చెప్పాము. సో ఆల్ ఆర్ టీమ్స్ దే వెరిఫైడ్ ఆల్ ద CCTV కెమెరాస్ ఇన్ ద నియర్ బై ఏరియాస్. అది CCTV కెమెరాస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్క CCTV నుంచి వీ గాట్ వన్ ఫుటేజ్ ఇన్ విచ్ ఒక పర్సన్ అక్కడ నియర్ బై దట్ పాండ్ అండ్ దట్ ఏరియా కొంచెం లాయిటరింగ్ చేసినప్పుడు ఒక పర్సన్ ఫుటేజ్ దొరికింది. దట్ పర్సన్ వాజ్ సీన్ గోయింగ్ ఇన్ సైడ్ ద టెంపుల్ త్రూ వన్ గేట్ అండ్ కమింగ్ బ్యాక్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 15 to 20 minutes. అది CCTV కొంచెం డీటెయిల్డ్గా మనకి వెరిఫై చేస్తే వీ ఐడెంటిఫైడ్ వన్ పర్సన్ బై ద నేమ్ శీలం శ్రీనివాస్. అతను అంటే రామచంద్రపురం మండల్లో తోటపేట విలేజ్ నుంచి ఉన్నారు. అతనికి బేస్డ్ ఆన్ ది స్కూటీ ఇన్ విచ్ హీ హెస్ కమ్ అండ్ హిజ్ క్లోత్స్ మేము ఐడెంటిఫై చేసి అతనికి వీ హ్యావ్ కాట్ హిమ్. అది తర్వాత అతనికి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ కొంచెం పర్వర్టెడ్ మైండ్ లాగా కనిపిస్తున్నారు. ప్రీవియస్లీ కూడా అతనికి ఒక లాయర్తో గొడవ ఉండినప్పుడు ఒక హ్యూమన్ ఎక్స్క్రీటాకి ఒక బ్యాగ్లో పెట్టి అతని ఇంటికి మీద అక్కడ పంపించడానికి, అలా అంటే
హీ హ్యాస్ అ ప్రీవియస్ హిస్టరీ ఆల్సో. ఇది ప్రజెంట్ ఇష్యూలో ఏంటంటే అతనికి అక్కడ ఊరు పక్కన ఒక 2-3తో కొంచెం ఇది కెనాల్ గురించి ఒక డిస్ప్యూట్ ఉంది. అది దీంట్లో అది నేబర్తో ఒక ఇక్కడ టెంపుల్లో పని చేసిన వాడు ఒక ప్రీస్ట్ అక్కడ వచ్చి పూజ చేస్తారు. అది చూసి అతని నుంచి కొంచెం రివెంజ్ భావనతో అక్కడ వెళ్ళి హీ హ్యాస్ డిస్ట్రాయిడ్ దట్ శివలింగం. అది కొంతమంది అంటే మీడియాలో ఏం సర్క్యులేట్ అవుతుంది అంటే హీఈస్ అ కన్వర్టెడ్ క్రిస్టియన్ కానీ అలాంటి ఏం లేదు. అతనికి చూస్తే అతని బాడీ మీద కొంచెం శివ్ భక్తులు లాగా ఉన్నారు, బాడీ మీద టాటూస్ కూడా ఉన్నాయి. సో ఆల్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. హీఈస్ లైక్ హిందూ, డివోటెడ్ హిందూ ప్రాక్టీసింగ్ దిస్ రిలీజన్. అంతా మేము అతను దగ్గర నుంచి అంత బట్టలు ఏమి వేసుకున్నారు, అది టైంకి అతను స్కూటీ వెపన్స్ కూడా ఏమి యూజ్ చేశారు, ఇది అంతా సీజ్ చేయడం జరిగింది. అండ్ అకార్డింగ్లీ విల్ ప్రొడ్యూస్ హిమ్ ఫర్ రిమాండ్. దట్స్ ఆల్. థ్యాంక్స్. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు అతనిది. బికాస్ ఆఫ్ పర్సనల్ డిస్ప్యూట్ విత్ నేబర్స్ హీ హెస్ డన్ దిస్ యాక్టివిటీ. ఏ టైం అంటే సీసీటీవీ ఫుటేజ్ చూస్తే రాత్రి 1 AM అరౌండ్ అదే టైంకి చేశారు. అధికార పార్టీ అలాంటి ఏం లేదు. ఇది నిజంగా లేదు, అలాంటి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఒక్కరు వచ్చి ఒక్కరు చేశారు. జిల్లా జగ్గంపేట. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో గొల్లలగుంట గ్రామంలో విద్యుత్ స్తంభంపై పనులు చేస్తున్న 2 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. రామచంద్రపురం కాలనీలో కొత్త లైన్కు తీగల ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో ఈ ప్రమాదం సంభవించింది. కార్మికులు స్తంభం పైన ఉండగా విద్యుత్ సరఫరా అవడంతో ఒకరు స్తంభంపై నుంచి కింద పడగా మరో వ్యక్తి స్తంభంపైనే స్పృహ కోల్పోయాడు. వెంటనే విద్యుత్ నిలుపుదల చేసి తోటి కార్మికుల స్తంభంపై పడి ఉన్న వ్యక్తిని తాళ్ల సాయంతో కిందకి దించి ప్రథమ చికిత్స అందించారు. 2కి తీవ్ర గాయాలు అవడంతో ఆసుపత్రికి తరలించారు. జిల్లా జగ్గంపేట. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో గొల్లలగుంట గ్రామంలో విద్యుత్ స్తంభంపై పనులు చేస్తున్న 2 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. రామచంద్రపురం కాలనీలో కొత్త లైన్కు తీగల ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో ఈ ప్రమాదం సంభవించింది. కార్మికులు స్తంభం పైన ఉండగా విద్యుత్ సరఫరా అవడంతో ఒకరు స్తంభంపై నుంచి కింద పడగా మరో వ్యక్తి స్తంభంపైనే స్పృహ కోల్పోయాడు. వెంటనే విద్యుత్ నిలుపుదల చేసి తోటి కార్మికుల స్తంభంపై పడి ఉన్న వ్యక్తిని తాళ్ల సాయంతో కిందకి దించి ప్రథమ చికిత్స అందించారు. 2కి తీవ్ర గాయాలు అవడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.